రేవంత్ కేటీఆర్ ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు. ఏంటయ్యా అంటే గెలిచిన ప్రతిసారి మగాడివిని ఓడితే కాదు అంటావా, కొడంగల్లో ఓడినప్పుడు మగాడివి కాదా, మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేయి, ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇచ్చిన 420 హామీలు అమలు చేయి, ఆడవాళ్ళు రాజకీయాలు గెలవద్దా, ఇదేం మాటలు అంటూ నిలదీశారు. రేవంత్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. కొడంగల్ జీహెచ్ఎంసీ సమయంలో పోటీ చేసి సవాల్ విసిరి పారిపోయాడు, ఆయన మాటకు విలువే ఉంది అంటూ ప్రశ్నిస్తూ, రేవంత్ గారు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయండి, మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం, అదే ఆయన సిట్టింగ్ సీటే కదా, దమ్ముంటే పోటీకి రావాలి, నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, దమ్ముంటే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేసి పోటీకి రావాలన్నటువంటిది ఆయన చేసినటువంటి సవాల్. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, మరి నాది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంకలది ఏం కోట, రేవంత్ది పేమెంట్ కోట, మాణిక్యం ఠాకూర్కి డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్న పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి, బిల్డర్లను బెదిరించాలి, వ్యాపారాన్ని బెదిరించాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి, అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు, ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి, త్వరలో బిల్డర్లు వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు, ఆయన నేనే సీఎం అని ఎన్నిసార్లు చెప్పుకుంటున్నారు, ఆయననే సీఎం అనే నమ్మకం ఉందా అంటూ ప్రశ్నించారు.